Welcome to HIP. I am Nasima Reddy, Arithmetic faculty. This Sunday, N67 Arithmetic Part Grand Test Explanation. So, 52 question, time and work related chain rule. For the construction of 12 kilometers road project, there are 100 workers. The project should be completed in 15 days. 100 workers started the work. After 9 days, only 5 kilometers of the project was completed. Find the number of extra workers required to complete the project on time. Okay, 12 కిలోమీటర్ల రోడ్డు ప్రాజెక్ట్ నిర్మాణానికి 100 మంది కార్మికులు ఉన్నారు. 15 రోజుల్లో ప్రాజెక్టును పూర్తి చేయాలి. 100 మంది కార్మికులు పనిని ప్రారంభించి 9 రోజులు గడిచిన కేవలం 5 కిలోమీటర్ల మేర పనులు పూర్తి అయ్యెను. ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేయడానికి అవసరమైన అదనపు కార్మికుల సంఖ్యను కనుగొనండి. బట్ ఇక్కడ ఆల్రెడీ ఏంటమ్మా మనకి 12 కిలోమీటర్స్ రోడ్డు వేయటానికి 100 మంది కార్మికులకు ఎన్ని రోజులు పడుతున్నాడమ్మా? 15 డేస్ పడుతుంది. అంటే ఇప్పుడు ఏం లేదమ్మా మనకి డైరెక్ట్గా మెంబర్స్ చైన్ రూల్ ఏముందమ్మా? డేస్, నెక్స్ట్ ఏంటమ్మా వర్క్, దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది మనకి M2, నెక్స్ట్ ఏంటమ్మా మనకు D2, నెక్స్ట్ ఏంటమ్మా వర్క్. ఎస్, ఇది మనకి అంటే మనకి ఇక్కడ ఎంతమంది వర్కర్స్ చేశారమ్మా? 100 మంది వర్కర్స్ 9 డేస్లో 5 కిలోమీటర్లు మాత్రమే కంప్లీట్ చేసినారు. అంటే 100 మంది వర్కర్స్ వర్క్ చేసినారు. ఎస్ సార్, ఎన్ని డేస్లో అమ్మా? 9 రోజుల్లో ఎంత వర్క్ కంప్లీట్ అయిందమ్మా? 5 కిలోమీటర్స్ రోడ్డు కంప్లీట్ చేసినారు. అంటే ఇంకా వర్క్ ఉంది. అంటే ఎంతమ్మా మనం కంప్లీట్ చేయాల్సింది? టోటల్గా 12 కిలోమీటర్స్ రోడ్డు. ఇక్కడ కంప్లీట్ అయిందమ్మా 5 కిలోమీటర్స్ వర్క్ మాత్రమే కంప్లీట్ అయింది. అంటే వర్క్ ఇంకా ఎంత ఉందమ్మా మనకి ఇక్కడ? 7 కిలోమీటర్స్. అంటే 12లో 5 పోతే వాట్ ద రిమైనింగ్ 7 కిలోమీటర్స్. ఈ 7 కిలోమీటర్స్ రోడ్డును ఓకేమ్మా కంప్లీట్ మళ్ళీ ఏమన్నా 7 కిలోమీటర్స్ రోడ్డును ఏంటమ్మా మనకి సో ఏమన్నాడు మనకి? కేవలం ఇది 7 కిలోమీటర్స్ రోడ్డును సకాలంలో పూర్తి చేయాలి. ఆల్రెడీ మొత్తం ఎన్ని డేస్లో పూర్తి చేస్తారమ్మా మనకి ఇక్కడ? 15 డేస్లో పూర్తి చేస్తారన్నారు. ఆల్రెడీ ఎన్ని డేస్ వర్క్ కంప్లీట్ అయిందమ్మా? 9 డేస్ కంప్లీట్ అయింది. అంటే ఇంకా ఎన్ని డేస్ వర్క్ చేయాలో మనకి ఇక్కడ? 6 డేస్లో పూర్తి చేయాలి. ఆ 6 డేస్లో మనకి ఏంటమ్మా 7 కిలోమీటర్ల రోడ్డు పూర్తి చేయాలి. పూర్తి చేయాలంటే మనకు ఫస్ట్ ఎంతమంది వర్కర్లు కావాలో ఫైండ్ అవుట్ చేద్దాం. రైట్, సో అప్పుడు ఏమవుతుందమ్మా మనకి 5లో ఎంతమ్మా మనకి ఇక్కడ? 20 టైమ్స్. నెక్స్ట్ 2లో ఎంతమ్మా మనకి ఇక్కడ? 10 టైమ్స్. 2లో ఎంత? అగైన్ 3 టైమ్స్. అగైన్ 3లో హౌ మెనీ టైమ్స్? 3 టైమ్స్. అంటే 10 × 3 ఎంతమ్మా? 30. 30 × 7 అంటే ఎంతమ్మా? 210. అంటే ఆ మిగిలిన 7 కిలోమీటర్ల రోడ్డును సో 6 రోజుల్లో పూర్తి చేయాలంటే ఎంతమంది కావాలమ్మా? 210 మెంబర్స్ కావాలి. కానీ మనకు అడిగింది ఏంటమ్మా ఇక్కడ క్వశ్చన్? అదనపు వర్కర్లు అన్నాడు. అంటే మనకాడ ఉన్న వర్కర్స్ ఎంతమ్మా? 100 మెంబర్స్. బట్ 6 రోజుల్లో పూర్తి చేయాలంటే మొత్తం ఎంత కావాలమ్మా? 210. అంటే అప్పుడు ఎంత ఉందమ్మా ఎక్స్ట్రా మనకి? 210 మైనస్ ఎంతమ్మా? ఇక్కడ ఉన్న 100 మెంబర్స్ వర్కర్స్ మైనస్ చేస్తే రిమైనింగ్ ఎంతమ్మా మనకి? 110. అంటే ఎంతమంది ఎక్స్ట్రా వర్కర్లు కావాలి మనకి ఇక్కడ? 110 మెంబర్స్. దట్ ఈస్ వాట్ దట్ ఆన్సర్ 110. ఎస్, నెక్స్ట్ వన్. 4 men and 6 boys can earn 2,100 rupees in 6 days. 7 men and 11 boys can earn 6,250 rupees in 10 days. The number of days required to earn 2,250 rupees by 5 men and 8 boys. Okay ma, 4 పురుషులు 6 బాలురు 6 రోజుల్లో 2,100 రూపాయలు సంపాదించగలరు. 7 పురుషులు మరియు 11 మంది బాలురు 10 రోజుల్లో 6,250 రూపాయలు సంపాదించగలరు. 5 మంది పురుషులు 8 మంది బాలురు 2,250 రూపాయలు సంపాదించడానికి కావలసిన పని దినాల సంఖ్య. ఓకేమ్మా, బట్ ఇప్పుడు ఏమన్నాడమ్మా మనకి ఇక్కడ? హౌ మెనీ మెంబర్స్? 4 మెన్స్. ఓకేమ్మా, 4 మెన్స్ అండ్ 6 బాయ్స్. 6 రోజుల్లో ఎంతమ్మా? 2,100 రూపాయలు సంపాదిస్తారు. 6 రోజుల్లో 2,100 రూపాయలు అంటే ఒక రోజు కంటే ఏం చేస్తాం మనం ఇక్కడ? డివైడెడ్ బై 6 కదా. డివైడెడ్ బై 6 అంటే 6లో ఎంతమ్మా? 3s 18. వాట్ ద రిమైండర్? 3. 6 5 ఎంతమ్మా? 30. అంటే ఒక్క రోజుకి ఎంత సంపాదిస్తారమ్మా మనకు? 350 రూపీస్ సంపాదిస్తారు. 4 మెన్స్ అండ్ 6 బాయ్స్. మళ్ళీ ఏమి ఇచ్చాడు క్వశ్చన్లో మనకి? 7 పురుషులు, నెక్స్ట్ ఏంటమ్మా 11 మంది బాలురు అన్నాడు. 7 మెంబర్స్, నెక్స్ట్ ఏంటమ్మా మనకి 11 బాయ్స్. 10 రోజుల్లో ఎంతమ్మా? 6,250 రూపాయలు.
10 రోజుల్లో 6,250 రూపాయలు అయితే ఒక రోజు కంటే ఎంతమ్మా డివైడెడ్ బై 10 అంటే ఒక రోజుకి ఎంత వస్తుంది మనకి 625 రూపీస్ సంపాదిస్తారు. ఇది మనకి అంటే ఇప్పుడు దీని నుంచి మనకి ఏంటమ్మా ఒక పురుషుడు ఒక రోజుకు ఎంత అమౌంట్ సంపాదిస్తాడు ఎర్నింగ్. ఎస్ ఇన్ వన్ డే ఏ బాయ్ వాట్ ఇస్ ద అమౌంట్ విల్ బి ఎర్నింగ్, ఎంత అమౌంట్ మనకు సంపాదిస్తారో మనం ఫైండ్ అవుట్ చేయాలి. చూడండి ఇప్పుడు మనకి ఇవి ఏకఘాత లీనియర్ ఈక్వేషన్స్, ఇవి ఎలా ఫైండ్ అవుట్ చేయాలో మనం ఆల్రెడీ జనరల్ కంటే మనం ఈక్వల్ చేయాలమ్మా. మనకు ఆ ఈక్వల్ మెథడ్ అవసరం లేకుండా డైరెక్ట్ చూడండి ఇప్పుడు నేను ఎం వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తున్నా డైరెక్ట్గా. సో నేను ఆల్రెడీ చెప్పాను మనకి ఏదైతే మనం ఫైండ్ అవుట్ చేస్తామో దాన్ని క్లోజ్ చేయండి. ఎస్ ఇప్పుడు ఏం చేయాలి మనం డైరెక్ట్గా క్రాస్ మల్టిప్లై చేసి మైనస్ చేయండి అని చెప్పాను క్లియర్గా. ఇంతకుముందు క్వశ్చన్ కూడా మనకి లీనియర్ ఈక్వేషన్ ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. ఎస్ ఇప్పుడు ఏమవుతుందమ్మా మనకు 6 5 ఎంతమ్మా 30, 6 2 ఎంతమ్మా 12, నెక్స్ట్ ఎంతమ్మా మనకు 15, 6 6 ఎంతమ్మా 36, నెక్స్ట్ ఎంతమ్మా 37, నెక్స్ట్ మైనస్ 11 ఇంటూ 0 ఎంతమ్మా 0, 11 5 ఎంతమ్మా 55, 11 3 ఎంతమ్మా 33 అంటే అప్పుడు ఎంత వస్తుందమ్మా మనకి 38. ఎస్ డివైడెడ్ బై డినామినేటర్ మాత్రం ఏంటమో ఆర్టికల్స్ అంటే క్రాస్ మల్టిప్లై చేసి మైనస్ చేయండి. ఎస్ 11 ఇంటూ 4 ఎంతమా 44, 6 7 ఎంతమా 42. నెగిటివ్ గురించి మర్చిపోండి, ఇక్కడ 44 మైనస్ ఎంతమా 42, ఇక్కడ నెగిటివ్ గురించి అంతగా అవసరం లేదు మనకి. అంటే ఇప్పుడు 3,850 నుంచి 3,750 పోతే వర్ ద రిమైనింగ్ ఏమో మనకి 100 రూపీస్ డివైడెడ్ బై ఎంతమ్మా మనకి ఇక్కడ 2 అంటే 2లో ఎనీ టైమ్స్ అమ్మ మనకు 50 రూపీస్. అంటే ఒక బాయ్ ఒక రోజుకు ఎంత అమౌంట్ ఎర్నింగ్ అమ్మ మనకు 50 రూపీస్. ఎస్ నెక్స్ట్ అదేవిధంగా మళ్ళీ ఏంటమ్మా మనకి ఒక మెన్, నెక్స్ట్ ఒక బాయ్ ఒక రోజుకు అంటే ఇప్పుడు ఏం చేయాలి మనకి సో బాయ్ కాబట్టి మనకి ఏంటమ్మా బాయ్ని క్లోజ్ చేయండి. సో క్రాస్ మల్టిప్లై 4 ఇంటూ ఎంతమ్మా 625, 4 5 ఎంతమ్మా 20, 4 2 ఎంతమ్మా 8 10, 4 6 24 అంటే ఎంతమ్మా మనకి 25 మైనస్ నెక్స్ట్ ఏంటమ్మా మనకి 7 ఇంటూ 350. ఎస్ 7 0 7 5 ఎంతమ్మా మనకి 35, నెక్స్ట్ 7 3 ఎంతమ్మా 21, నెక్స్ట్ ఎంత వస్తుంది మనకి 24. ఇక్కడ 2400 నుంచి 2250 డినామినేటర్ ఎంత ఏంటమ్మా ఆర్టికల్స్ ఇక్కడ ఏంటమ్మా క్రాస్ మల్టిప్లై చేసి మైనస్ 11 ఇంటూ 4 ఎంతమ్మా మనకి 44, 7 ఇంటూ 6 ఎంతమ్మా మనకి 42. సో 44 మైనస్ ఎంతమ్మా 42. ఎస్ 2500 నుంచి 2450 పోతే వర్ ద రిమైనింగ్ 50 డివైడెడ్ బై ఎంతమ్మా 2లో ఎనీ టైమ్స్ పోతుందమ్మా మనకి 25 అంటే ఒక బాయ్ ఒక రోజుకి ఎంతమ్మా 25 రూపీస్ వస్తుంది. బట్ ఇప్పుడు మనకి 5 మంది పురుషులు 8 మంది బాలురు ఎంత అమౌంట్ అమ్మా 2,250 రూపాయలు అన్నాడు. ఓకే ఫస్ట్ 5 పురుషులు 1 మెన్ ఒక రోజుకి ఎంత అమౌంట్ అమ్మా మనకు 50 రూపీస్ అంటే ఎంతమ్మా 50 అంటే అప్పుడు ఎంత వస్తుందమ్మా మనకి 250. అంటే 5 పురుషులు ఒక రోజుకి మొత్తం ఎంతమా 250 అమౌంట్ వస్తుంది. అదే 8 మంది బాలురు వర్క్ చేశారనుకోండి 8 ఇంటూ ఒక బాలుడు ఒక రోజుకి ఎంతమ్మా మనకి 25 అంటే అప్పుడు ఎంతమ్మా మనకి 200 రూపీస్ అవుతుంది. 200 రూపీస్ అంటే ఇప్పుడు 5 మంది పురుషులు 8 బాలురు వర్క్ చేస్తే ఒక రోజుకి ఎంత అమౌంట్ వస్తుందమ్మా మనకి 450 రూపీస్ అవుతుంది. 450 రూపీస్. బట్ ఈ 5 మంది పురుషులు 8 మంది బాలురు కలిసి ఎంత అమౌంట్ వచ్చిందమ్మా మనకి 2,250 రూపాయలు. ఒక రోజుకు 450 రూపాయలు అయితే 2,250 రూపాయలను సంపాదించడానికి ఎన్ని రోజులు పడుతుంది? ఎస్ 00 క్యాన్సర్. అంటే అప్పుడు ఏమవుతుందమ్మా మనకి 2,250 బై 450 ఇదేంటమ్మా 1 డే ఎర్నింగ్ అమౌంట్. అంటే 45 ఎన్ని టైమ్స్ పోతుందమ్మా మనకి క్లియర్గా 5 టైమ్స్ పోతుంది. దట్ ఈజ్ ఎన్ని డేస్లో సంపాదిస్తారమ్మా మనకి ఇక్కడ 5 days. సో what is that answer? 5. 12 men and 16 women can do a piece of work in 5 days. 13 men and 24 women can do a work in 4 days. Then the ratio of the daily work done by a man to that of a woman. 12 మంది పురుషులు మరియు 16 మంది స్త్రీలు కలిసి ఒక పనిని 5 రోజుల్లో పూర్తి చేయగలరు. 13 మంది పురుషులు మరియు 24 మంది స్త్రీలు కలిసి అదే పనిని 4 రోజుల్లో పూర్తి చేయగలరు. అయినా ఒక పురుషునికి మరియు ఒక స్త్రీకి ఒక రోజులో చెయ్యో పని యొక్క నిష్పత్తి. బట్ చూడమ్మా మనకి ఇక్కడ 12 మంది పురుషులు నెక్స్ట్ ఏంటమ్మా మనకి ఎంతమంది స్త్రీలమ్మా 16 మంది స్త్రీలు ఒక రోజులో మొత్తం ఎన్ని రోజులు వర్క్ చేస్తారు 5 days. ఒక రోజులో చేయి పని అంటే ఎంతమ్మా 1/5 అంటే ఈ 5 అంటే 1/5. ఎస్ ఈ 5 యుతలకు వస్తే ఏమవుతుందమ్మా మల్టిప్లై అవుతుంది కదా. అంటే ఒక రోజులో చేయి పనికి ఈ రెండింటిని ఈక్వేషన్ ఏం చేస్తా ఈక్వల్ చేస్తా. సో ఇప్పుడు ఏమవుతుందమ్మా డైరెక్ట్గా మనకు ఇంటూ 5 దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతున్నాం ఒక రోజు వచ్చే పని అంటే ఎంత 1. అదేవిధంగా మళ్ళీ నెక్స్ట్ ఏమి ఇచ్చాడమ్మా మనకి 13 మంది పురుషులు. ఎస్ 13 మంది పురుషులు నెక్స్ట్
ఎంతమ్మా మనకి 24 ఉమెన్స్. సో ఒక రోజులో చేయి పని అంటే ఎన్ని రోజుల వర్క్ చేస్తారమ్మా? 4 days. ఒక రోజులో చేయి పని అంటే ఎంతమ్మా మనకి 1/4 అంటే ఈ 4 ఏమవుతుంది మనకి ఇక్కడ మల్టిప్లై అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది? ఇది కూడా 1 అవుతుంది. అంటే ఒక రోజులో చేయి పనికి ఈ రెండు ఈక్వేషన్ ఈక్వల్ చేస్తా డైరెక్ట్గా. రైస్ ఇప్పుడు మనకి ఇది అవసరం లేదు కదా, మనకి 1 రైస్. ఓకేమ్మా రైస్. సో ఇప్పుడు చెప్పండి మనకి 12 5 ఎంతమ్మా మనకి 60 men. రైస్ 16 5 ఎంతమ్మా మనకి 80 women ఈక్వల్. నెక్స్ట్ 13 4 ఎంతమ్మా మనకి 52 men. నెక్స్ట్ అగైన్ ఎంతమ్మా మనకి 96 women. రైస్ 60 menలో 52 men పోతే వర్ ద రిమైనింగ్ 8 men ఈక్వల్ టు 96లో 80 women పోతే వర్ ద రిమైనింగ్ 16 women. సో వర్ ద రేషియో ఆఫ్ ది ఎంతమ్మా మనకి మెన్ అండ్ ఉమెన్ ఒక రోజులో ఏంటమ్మా మనకి వారి యొక్క వర్క్స్ యొక్క నిష్పత్తి, పని వేజెస్ యొక్క నిష్పత్తి. సో ఎమ్కు ఆపోజిట్ ఎంత ఉందమ్మా 16. నెక్స్ట్ ఉమెన్కి ఆపోజిట్ ఎంత ఉందమ్మా 8. 16:8 అంటే ఎంతమ్మా 2:1 అవుతుంది. సో వర్ దట్ ఆన్సర్ 2:1. సో what is that answer? None of these. In a competitive examination, the average marks for the entire examination was 60 marks. If 20% of the applicants scored 85 marks, 25% scored 95 marks, what was the average marks of the remaining applications in the examination? So, ఒక పోటీ పరీక్షలో మొత్తం పరీక్షకు సగటు మార్కులు 60. దరఖాస్తు చేసుకున్న వారిలో 20% మందికి 85 మార్కులు, 25% మందికి 95 మార్కులు సాధించారు. మిగిలిన వాటి సగటు మార్కులు ఎంత? బట్ ఇప్పుడు ఏమన్నాడమ్మా మనకి మొత్తం ఎంతమ్మా సగటు మార్కులు 60. ఓకేమ్మా. అందులో 20% మంది 20% వారికి, ఆ 20% వారికి యావరేజ్ ఎంతమ్మా మనకి ఎన్ని మార్క్స్ ఇచ్చాడు ఇక్కడ? 20% మందికి ఎంతమ్మా 85. ఇది మనకి 25% వాళ్ళకి ఎంత ఇచ్చాడమ్మా మనకి 25% వాళ్ళకి యావరేజ్ ఎంతమ్మా మనకు 95. ఇది మనకి మిగిలిన అని ఇచ్చాడు కదా. మిగిలిన టోటల్ ఎంత తీసుకుంటామో మనకి 100 మెంబర్స్ అనుకుంటా. ఇక్కడ 20 ఇక్కడ 25 అంటే ఎంతమ్మా 45. ఇంకా రిమైనింగ్ ఎంత ఉంటుందమ్మా ఈ 55 మెంబర్స్. ఇది మనకి ఈ 55 మెంబర్స్ యొక్క యావరేజ్ ఎంత ఉందో మనం ఫైండ్ అవుట్ చేయాలి. దీని మొత్తాన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలంటే ఇప్పుడు చూడమ్మా దీన్ని సింప్లెస్ట్ ఫామ్ తీసుకోండి బెటర్గా ఉంటుంది. 5లో ఎంతమ్మా మనకి 4 times, 5 ఎంతమ్మా మనకి 5 times, 5లో ఎంతమ్మా మనకి 11 times. అంటే ఇది 4 మెంబర్స్ యావరేజ్, ఇది 5 మెంబర్స్ యావరేజ్, ఇది 11 మెంబర్స్ యావరేజ్. మొత్తం సమ్ ఫైండ్ అవుట్ చేస్తా. సమ్ ఈక్వల్ టు ఏంటమ్మా మనకు యావరేజ్ ఇంటూ నెంబర్ ఆఫ్ ది నెంబర్స్. అంటే 4 × 85. సో 4 × 85 అంటే ఎంతమ్మా 4 5 ఎంతమ్మా 20, 4 8 ఎంతమ్మా 32 అంటే ఎంతమ్మా మనకి 34. నెక్స్ట్ 5 5 ఎంతమ్మా మనకి 25. నెక్స్ట్ 5 9 ఎంతమ్మా 45 అంటే ఎంతమ్మా మనకి 47. ఇది మనకి ఎంతమ్మా మనకి సో 5 5 25 47. సో దీని యొక్క యావరేజ్ అంటే ఎంత వస్తుందో మొత్తం మల్టిప్లేస్ ఎంతమ్మా మనకు 11x. ఇది మనకి ఓకే. బట్ మన క్వశ్చన్లో మొత్తము సగటు మార్కులు ఎంతమ్మా 60. మొత్తం అంటే ఎంతమంది ఉన్నారమ్మా మనకి వీరికి మొత్తం ఇక్కడ 11 + 5 ఎంతమ్మా మనకి 16, 16 + 4 ఎంతమ్మా 20. ఈ 20 మెంబర్స్ యొక్క సగటు మార్కులు ఎంతమ్మా 60. దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా దీన్ని యాడ్ చేయండి ఇప్పుడు. అంటే ఎంతమ్మా మనకి 0 + 5 ఎంతమ్మా 5, 7 + 4 ఎంతమ్మా 11. నెక్స్ట్ ఎంతమ్మా మనకి ఇక్కడ 8 15 ప్లస్ ఎంతమ్మా మనకి ఇక్కడ 11x. ఇప్పుడు మనకి ఇది ఎంతమ్మా 1200. ఈ 1200లో 8 15 పోతే పడుతుంది రిమైనింగ్. సో ఎంతమ్మా మనకి 1200 ఎంతమ్మా మనకి 8 15 పోతే పడుతుంది రిమైనింగ్. 10 - 5 ఎంతమ్మా మనకి 5. 9లో 1 పోతే పడుతుంది రిమైనింగ్ 1. నెక్స్ట్ ఎంతమ్మా మనకు 3. అంటే ఇప్పుడు ఎంత వస్తుందమ్మా మనకి 385 ఈక్వల్ టు ఎంతమ్మా మనకి ఇక్కడ 11x. ఇప్పుడు 11లో ఎన్ని టైమ్స్ పోతుంది మనకి ఎంతమ్మా మనకి 11 3s 11 5s అంటే ఆ మిగిలిన అంటే 55% మంది విద్యార్థుల యొక్క సగటు ఎంతమ్మా మనకి 35. సో వర్ దట్ ఆన్సర్ 35. The sum of the radius of the base and height of a closed cylinder is 12.5 centimeters. If the total surface area of the cylinder is 275 meters square, then its radius. Okay ma. ఒక మూసివేసిన ఘన స్తూపము ఆధారం యొక్క వ్యాసార్థం మరియు ఎత్తు మొత్తము 12.5 సెంటీమీటర్లు. స్తూపం యొక్క మొత్తం ఉపరితల వైశాల్యం 275 మీటర్ స్క్వేర్. అయితే దాని వ్యాసార్థం ఎంత? బట్ ఇప్పుడు ఏంటమ్మా మనకి సో ఒక మూసివేసిన ఏంటమ్మా సిలిండర్.
సో దీని యొక్క ఏమి ఇస్తున్నాడమ్మా మనకి రేడియస్, నెక్స్ట్ ఏంటమ్మా వీటి యొక్క ఏంటమ్మా మనకు హైట్లో మొత్తం ఇస్తున్నాడు. అంటే 6 ప్లస్ హెచ్ ఎంత ఇచ్చాడమ్మా మనకి 12.5 ఇచ్చాడు మనకి. ఓకే, బట్ ఉపరితల వైశాల్యం అంటే దీని యొక్క టోటల్ సంపూర్ణతల వైశాల్యం ఇచ్చాడమ్మా. సిలిండర్ యొక్క టోటల్ అంటే ఏంటమ్మా మనకి సర్ఫేస్ ఏరియా. టోటల్ సర్ఫేస్ ఏరియాలో ఫైండ్ అవుట్ చేస్తాం మనం ఇక్కడ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ప్లస్ సమ్ ఆఫ్ ది ఏరియాస్ ఆఫ్ టాప్ అండ్ బాటమ్. ప్రక్కతల వైశాల్యము ప్లస్ బేస్ అండ్ ఏంటమ్మా మనకి బేస్ అండ్ టాప్ యొక్క వైశాల్యాల మొత్తం. ప్రక్కతల వైశాల్యం అంటే ఏంటమ్మా 2, 5 RH. నెక్స్ట్ వీటి యొక్క టాప్ బాటమ్ వైశాల్యాల మొత్తం అంటే ఎంతమ్మా మనకి ఇక్కడ 5R². ఎస్, ఇప్పుడు ఏం కామన్ తీయొచ్చమ్మా మనకి ఇక్కడ 2, 5R కామన్ తీస్తే వాట్ ద రిమైనింగ్ R ప్లస్ హెచ్. ఇదేంటమ్మా టోటల్ సర్ఫేస్ ఏరియా. దీని యొక్క ఎంత ఇచ్చాడు మనకి ఇది 275. ఇప్పుడు R ప్లస్ హెచ్ అంటే R ప్లస్ హెచ్ మొత్తం వాల్యూ ఎంత ఇచ్చాడమ్మా 12.5. సబ్స్టిట్యూట్ చేద్దాం. 2 ఇంటూ 5 అంటే ఎంతమ్మా మనకి 22/7 ఇంటూ సో ఎంతమ్మా 12.5. డెసిమల్ పాయింట్ రిమూవ్ చేస్తే ఏం రాయొచ్చు ఇక్కడ /10. దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా మనకి 275. నెక్స్ట్ అగైన్ క్యాన్సిల్ చేయండి డైరెక్ట్గా. 11 2s 11 5s 25లో ఎంతమ్మా 5 టైమ్స్, 5లో ఎంతమ్మా 2 టైమ్స్, 2 ఏమవుతుంది క్యాన్సల్. ఇప్పుడు ఏమవుతుందమ్మా మనకి ఇక్కడ సో ఇదేముంది ఇక్కడ R ఉందమ్మా మనకి ఇక్కడ R ఉంది ఆల్రెడీ 2, 5R R. ఈ R ఈక్వల్ టు ఏముంది మనకి ఈ 7 యూతలకు వస్తే ఏమవుతుందో మల్టిప్లై 2 అనేది ఏంటమ్మా డినామినేటర్ అంటే ఎంతమ్మా 7/2. 7/2 అంటే ఎంతమ్మా మనకి ఇక్కడ 3.5 సెంటీమీటర్స్. సో వాట్ ఇస్ దట్ రేడియస్ 3.5 సెంటీమీటర్స్. ఓకేమ్మా. Present age of C is 140% more than that of B, while age of C after 4 years is 16.66% more than that of D. Present age of A is 80% as that of D. Find the difference between ages of A and B if the present age of D is 20 years. Okay ma. C యొక్క ప్రస్తుత వయస్సు B యొక్క వయస్సు కంటే 140% ఎక్కువ. 4 సంవత్సరాల తర్వాత C యొక్క వయస్సు D ప్రస్తుతము కంటే 16.66% ఎక్కువ. ప్రస్తుతం ఏ వయస్సు D వయస్సులో 80%. D యొక్క ప్రస్తుత వయస్సు ఎంతమా 20 సంవత్సరాలు ఉంటే A మరియు వీళ్ళ వయస్సుల మధ్య వ్యత్యాసాన్ని కనుగొనండి. బట్ ఇక్కడ చూడమ్మా ఇలా తీసుకోవాలి. మనకి లాస్ట్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఏంటమ్మా మనకి D యొక్క ప్రస్తుత వయస్సు ఎంత ఇచ్చాడమ్మా 20 సంవత్సరాలు ఇచ్చాడు. ఇది ఓకే. మళ్ళీ ఏమన్నాడు మనకి ఇక్కడ చూడమ్మా ప్రస్తుతం ఏ వయస్సు D వయస్సులో ఎంతమా 80%. సో ప్రజెంట్ ఏజ్ ఆఫ్ A ఈజ్ 80% ఆఫ్ D అన్నాడు. అంటే A యొక్క వయస్సు Dలో ఎంత అన్నాడమ్మా 80% అన్నాడు. అంటే అప్పుడు 80% అంటే ఎంతమ్మా 80 ఎంతమ్మా మనకి 100. దట్ ఈజ్ 0 ఏమవుతుందమ్మా క్యాన్సల్. దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా 16. ఇది ఏ వయస్సు, ఇది ఏ. మళ్ళీ ఏమన్నాడు మనకి ఇక్కడ నెక్స్ట్ ఏంటమ్మా మనకి ఇక్కడ ఆఫ్టర్ 4 years C ఈజ్ అదే కదా మనకి ఆఫ్టర్ C ఏజ్ వైల్ C ఏజ్ ఆఫ్టర్ 4 years అంటే C యొక్క వయస్సు 4 సంవత్సరాల తర్వాత ఎంత ఉంటుందన్నాడమ్మా మనకి 16.66% మోర్ దెన్ దట్ ఆఫ్ D. అంటే 16.66 అంటే పర్సెంటేజ్ ఎంతమ్మా మనకి 1/6. మోర్ అంటే ఏం చేయాలమ్మా 1 యాడ్ చేయాలి కదా డినామినేటర్. అంటే ఎంతమ్మా 7/6. అంటే 7/6 ఎక్కువగా ఉంటుంది దేంట్లో మనకి D కంటే. D ఎంతమ్మా 20, దీంట్లో ఎంతమ్మా మనకి 7/6. ఇది మనకి. సో 2లో ఎంతమ్మా 10 టైమ్స్, 2లో ఎంతమ్మా మనకి 3 టైమ్స్. దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా మనకి ఇది 70/3. ఇది ఎప్పుడు మనకి ఆఫ్టర్ 4 years తర్వాత C ఏజ్. ప్రజెంట్ C ఏజ్ అంటే అప్పుడు ఏమవుతుందమ్మా ఈ +4 అవతలకోతే ఏమవుతుంది -4 కదా. అంటే అప్పుడు ఏమవుతుంది మనకి 70/3 మైనస్ ఎంతమ్మా మనకి 4. సో మైనస్ ఎంతమ్మా మనకి 4 అంటే 3 4 ఎంతమ్మా 12. అంటే 70లో 12 పోతే ఎవరి ద రిమైండర్ 8. అంటే 6 - 1 అంటే అమ్మా మనకు 58/3. ఇది మనకి. సో ఎంతమ్మా C ఎంతమ్మా మనకి 58/3. ఇది ఓకే. బట్ ఇప్పుడు ఎలా తీసుకుందాం మనం, ఇంకా ఏమడిగాడు మనకి క్వశ్చన్లా. మళ్ళీ ఏమన్నాడు ఇక్కడ C యొక్క ప్రస్తుత వయస్సు B యొక్క వయస్సు కంటే 140% మోర్ అన్నాడు. అంటే ఇప్పుడు ఏంటమ్మా మనకి C యొక్క ప్రస్తుత వయస్సు B కంటే 140% మోర్ అన్నాడు. B ఎంత అనుకుంటామా మనం 100.
ఎస్ 140% మోర్ అంటే ఎంతమా 240 అవుతుంది. ఎస్ 140% మోర్ అంటే 100కి 140 యాడ్ చేస్తుందమ్మా 240 అవుతుంది. ఎస్ ఇప్పుడు మనకి దీన్ని సింప్లిఫై చేస్తే 0 ఏమవుతుందమ్మా క్యాన్సల్. 2లో ఎంతమ్మా మనకి 12 టైమ్స్, 2లో ఎంతమ్మా మనకి 5 టైమ్స్ ఇది. ఓకేమ్మా 5. ఇప్పుడు మనకి అబ్జర్వ్ చేయండి, ఇప్పుడు మనకి సి వైస్ తెలుసు కదా ఎంతమ్మా 58/3. ఈ 58/3 దేనికి ఈక్వల్ చేయొచ్చు 12కి ఈక్వల్ చేయొచ్చు కదా. ఎస్ అంటే 12 పార్ట్స్ ఈక్వల్ టు ఎంతమ్మా మనకి ఇక్కడ 58/3. ఎస్ ఇప్పుడు మనకి బి ఏజ్ ఎంత ఉందమ్మా 5 పార్ట్స్. 5 × 58 ఎంతమ్మా మనకి ఇక్కడ 3 ఇంటే ఎంతమ్మా 12 ఇది మనకి. ఓకేమ్మా 5 × 58/3 × 12. ఎస్ ఏమైనా క్యాన్సిల్ అవుతాయేమో మనకి ఇక్కడ, ఏమి క్యాన్సిల్ అయ్యే ఛాన్సెస్ లేవు కదా. ఎస్ అంటే ఇప్పుడు ఇంకా డైరెక్ట్గా ఆలోచిస్తే మనకి చూడమ్మా మనకి సో ఇవి క్యాన్సిల్ అవుతాయి. 2 2s 2 9s 2లో ఎంతమ్మా మనకి ఇక్కడ 6 టైమ్స్ పోతుంది. ఓకేమ్మా నెక్స్ట్ ఎంతమ్మా మనకి ఇక్కడ 5 9s ఎంతమ్మా 135. 5 2s ఎంతమ్మా 10 అంటే ఎంతమ్మా మనకి 13. 5 2s 100, 5 9s 45 అంటే ఎంత వస్తుందమ్మా మనకి ఇక్కడ 145 బై ఎంతమ్మా మనకి ఇక్కడ 6 3s ఎంతమ్మా 18. ఎంతమ్మా 18 అంటే 18 అంటే అప్రాక్సిమేట్లీ 18 ఎన్ని టైమ్స్ పోతుందమ్మా 8 టైమ్స్ పోతుంది అంటే అప్రాక్సిమేట్లీ. అంటే అప్పుడు సో దట్ ఈజ్ బిఏజ్ 5 పార్ట్స్ ఎంతమ్మా మనకు బిఏజ్ ఎంత వచ్చింది అప్రాక్సిమేట్లీ 8 ఇయర్స్ వచ్చింది. 8 ఇయర్స్. బట్ మనకు అడిగింది ఏంటి సో ఏ మరియు బిల యొక్క వయసుల మధ్య వ్యత్యాసం. ఏ వయసు ఎంత వచ్చిందమ్మా 16, బి వయసు ఎంత వచ్చింది అప్రాక్సిమేట్లీ 8 ఇయర్స్ అప్రాక్సిమేట్లీగా. అంటే ఇంకా ఈ వీటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉందమ్మా మనకు 16 - 8 అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా మనకి ఇక్కడ 8 ఇయర్స్ అవుతుంది కదా. సో ఫర్ దట్ ఆన్సర్ 8 ఇయర్స్. 40 kgs of a mixture contain 2 types of coffee beans and coffee arabica and coffee beans, coffee arabica and coffee robusta in the ratio of 5:3. Some quantity of coffee arabica was removed and the resulting ratio was 1:3. Find the quantity of coffee removed. Yes, చూడమ్మా 40 kgల మిశ్రమంలో 5:3 నిష్పత్తిలో కాఫీ అరబికా మరియు కాఫీ రోబస్టా అనే 2 రకాల కాఫీ గింజలు ఉన్నాయి. కొంత పరిమాణంలో కాఫీ అరబికా తీసివేయబడింది. ఫలిత నిష్పత్తి 1:3 అయినది. నెక్స్ట్ తీసివేయబడిన కాఫీ పరిమాణాన్ని కనుగొనండి. బట్ ఏంటమ్మా మనకి ఈ 40 kgs క్వాంటిటీలో మనకి 2 టైప్స్ ఆఫ్ ది కాఫీ సీడ్స్ ఉన్నాయి. ఒకటి ఏంటమ్మా మనకి కాఫీ అరబికా ఒకటి ఉంది. నెక్స్ట్ ఏంటమ్మా కాఫీ రోబస్టా. ఓకేమ్మా 2 రకాల టీ సీడ్స్ ఉన్నాయి మనకి. బట్ ఎంతమ్మా రేషియో మనకి ఇక్కడ ఎంతమ్మా రేషియో 5:3 ఇది మనకి. దీనిలో నుంచి ఏం చేస్తున్నాడు మనకి కాఫీ అరబికాను తీసేస్తున్నాడు, రిమూవ్ చేస్తే అప్పుడు నిష్పత్తి ఎంత ఇచ్చాడమ్మా మనకు 1:3. బట్ రిమూవ్ చేసింది ఎంతమ్మా మనకి ఓన్లీ కాఫీ అరబికా. కాఫీ రోబస్టా ఎలా ఉంది మనకు కాన్స్టెంట్గా ఉండాలి కదా మనకి. కాఫీ రోబస్టా ఎలా ఉందమ్మా మనకి కాన్స్టెంట్గా ఉంది. ఇంకా డైరెక్ట్గా అప్లై చేయొచ్చు. ఇది ఈక్వల్గా లేకుంటే ఈక్వల్ చేయాలి మన కాన్సెప్ట్. ఇప్పుడు ఏంటమ్మా కాఫీ అరబికా ఏమవుతుంది రిమూవ్ చేసినాడు అంటే ఎంత తగ్గిందమ్మా మనకి ఇక్కడ 4 పార్ట్స్ తగ్గింది. అంటే ఇప్పుడు ఈ మొత్తం 5:3 అంటే టోటల్ క్వాంటిటీ తెలుసు కదా. టోటల్ ఎంతమ్మా 8. ఈ 8 పార్ట్స్ ఈక్వల్ టు ఎంత ఉందమ్మా మనకి 40. సో ఇంకా డైరెక్ట్గా 1 పార్ట్ ఈక్వల్ టు ఎంతమ్మా మనకి 5. అంటే ఇప్పుడు ఎంత తగ్గిందమ్మా ఇక్కడ 4 అంటే 4 పార్ట్స్ ఈక్వల్ టు ఎంత మనకి 4 × 5 దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా 20. ఆ రిమూవ్ చేసిన కాఫీ అరబికా యొక్క పరిమాణం ఎంత ఉందమ్మా మనకు 20 kgs. సో ఫర్ దట్ ఆన్సర్ 20. 200 liters of a mixture contain 15% water and the rest is milk. The amount of milk that must be added so that the resulting mixture contain 87.5% milk. చూడమ్మా మనకి 200 మీటర్ల మిశ్రమంలో 15% నీరు ఉంది, మిగిలినది పాలు. పాల మిశ్రమంలో 87.5% పాలు ఉండేలా జోడించాల్సిన పాల పరిమాణం. బట్ ఇప్పుడు ఏంటమ్మా పాలు కలుపుతున్నాడు. పాలు కలిపినాడంటే ఇప్పుడు రెండిట్లో బిఫోర్ కానీ ఆఫ్టర్ కానీ కాన్స్టెంట్గా ఉంటుందమ్మా వాటర్ క్వాంటిటీ కాన్స్టెంట్గా ఉంటుంది. అంటే మనకి ఏంటమ్మా M1 మిల్క్లో ఎంత పర్సెంటేజ్ ఉందమ్మా వాటర్ 15% వాటర్ ఉంది. 15% వాటర్ ఈక్వల్ టు నెక్స్ట్ మళ్ళీ ఏం చేస్తున్నాడు పాలు కలిపిన తర్వాత మళ్ళీ పాలు కలిపితే పాల క్వాంటిటీ ఇచ్చాడమ్మా మనకు 87.5%.
పాల క్వాంటిటీ 87.5% అయితే అప్పుడు మనకి నీళ్ళు ఏముంటాయమ్మా మనకి ఇంకా రిమైనింగ్ కంపారిజన్ విత్ 100 దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా మనకి 12.5%. 12.5. ఇక్కడ డెసిమల్ పాయింట్ రిమూవ్ చేస్తే ఏం రాయొచ్చమ్మా మనకి ఇక్కడ బై 10 రాస్తాను, ఇంకా పర్సెంటేజ్ ఆటోమేటిక్ క్యాన్సిల్ అవుతుంది. ఈ 10 యువతలకు వస్తే ఏమవుతుందో మల్టిప్లై కదా. ఎస్ M1 150 ఈక్వల్ టు ఏమవుతుందమ్మా మనకు M2 ఎంతమ్మా మనకు 125. ఇప్పుడు వాట్ ద రేషియో ఆఫ్ ది ఏంటమ్మా మనకు M1 M2 ఎస్ ఎంతమ్మా 125. నెక్స్ట్ ఎంతమ్మా మనకి 150. ఎస్ 25 5 25 ఎంతమ్మా 6. ఇది మనకి అంటే స్టార్టింగ్ ఎంతమ్మా మనకి 5 ఉంది, ఆఫ్టర్ ఏంటమ్మా మిల్క్ కలిపిన కాబట్టి ఎంతమ్మా 6 అయింది. ఈ స్టార్టింగ్ క్వాంటిటీ తెలుసు కదా, 5 పార్ట్స్ ఎంత ఉందమ్మా మనకి 200. 5 పార్ట్స్ ఈక్వల్ టు ఎంతమ్మా మనకి 200 అయితే ఇంకా డైరెక్ట్గా 1 పార్ట్ ఈక్వల్ టు ఎంతమ్మా మనకి 40. అంటే ఇప్పుడు మనకి ఎంత ఇంక్రీజ్ అయిందమ్మా క్వాంటిటీ అంటే 1 పార్ట్ కదా, ఆ 1 పార్ట్ ఈక్వల్ టు ఎంతమ్మా మనకి 40. అంటే ఎన్ని లీటర్స్ మనకి మిల్క్ యాడ్ చేస్తుండమ్మా మనకి 40 లీటర్స్ మిల్క్. సో వాట్ దట్ ఆన్సర్ 40. 2 containers of equal capacity contains milk and water 3:1 and 5:2 respectively. They are mixed in a big container. The ratio of the milk and water in the resulting mixture. Okay ma. So రెండు సమాన పరిమాణాలు అంటే రెండింటి యొక్క క్వాంటిటీ ఎలా ఉన్నాయి మనకి సేమ్ ఉన్నాయి. పరిమాణం కలిగిన పాత్రలో పాలు మరియు నీళ్ళ నిష్పత్తి ఎంతమ్మా మనకి 3:1 and 5:2. రెండింటిని కలిపిన తర్వాత పాలు మరియు నీళ్ళ నిష్పత్తి ఎంత. సో రెండిట్లోని ఏంటమ్మా మనకు మిల్క్ అండ్ ఏంటమ్మా వాటర్ ఎంత ఉందమ్మా మనకి 3:1. నెక్స్ట్ ఎంతమ్మా మనకి ఇక్కడ 5:2. ఇది మనకి 3:1. నెక్స్ట్ ఏంటమ్మా 5:2. బట్ ఇక్కడ మనకు అబ్జర్వ్ చేయండి రెండిటి యొక్క క్వాంటిటీ ఎలా ఉండాలా సేమ్ ఉంది అన్నాడు. బట్ ఇప్పుడు క్వాంటిటీ సేమ్ ఉందంటే ఇక్కడ మొత్తం యాడ్ చేస్తే ఎంతమ్మా 4 ఉంది, ఇక్కడ మొత్తం యాడ్ చేస్తే ఎంత ఉందమ్మా మనకి ఇక్కడ 7 ఉంది. ఈ రెండు ఈక్వల్గా ఉంటేనే డైరెక్ట్గా మిల్క్ యాడ్ చేయొచ్చు, వాటర్ యాడ్ చేయొచ్చు. బట్ ఈక్వల్గా ఉన్నాయా లేదు, వీటిని ఈక్వల్ చేయండి. ఈక్వల్ చేయాలంటే ఏంటమ్మా క్రాస్ మల్టిప్లై ఇంటూ 7 ఇంటే ఎంతమ్మా మనకి 4. అప్పుడు మనకి రెండిట్లో క్వాంటిటీ ఎలా ఉంటుంది సేమ్ అయిపోతుంది. కాబట్టి చూడండి 7 3 ఎంతమ్మా మనకి 21. నెక్స్ట్ 7 1 ఎంతమ్మా 7. నెక్స్ట్ 4 5 ఎంతమ్మా మనకి 20. నెక్స్ట్ ఎంతమ్మా 4 2 ఎంతమ్మా 8. ఇప్పుడు మొత్తం యాడ్ చేస్తే ఎంతమ్మా ఇక్కడ 28, ఇక్కడ ఎంతమ్మా 28. బట్ రెండింటి యొక్క క్వాంటిటీ ఎలా ఉంది సేమ్. ఇప్పుడు రెండింటిని మిక్సింగ్ చేసినాం అనుకోండి, అప్పుడు మిల్క్ ఎంతమ్మా టోటల్గా 41. నెక్స్ట్ ఎంతమ్మా వాటర్ ఎంత వస్తుంది మనకి ఇక్కడ 15. సో వాట్ ఇస్ దట్ ఆన్సర్ 41:15 అవుతుంది. సో వాట్ ఇస్ దట్ 41:15. ద ఏరియా ఆఫ్ ఏ సర్క్యులర్ ఫీల్డ్ ఈజ్ ఈక్వల్ టు ద ఏరియా ఆఫ్ ది రెక్టాంగులర్ ఫీల్డ్. ఓకే, the ratio of the length and breadth of the rectangular field is 14:11. Yes, and the perimeter is 100 meters. What is the area of the circular field? Okay ma. Yes, వృత్తాకార క్షేత్రం యొక్క వైశాల్యం దీర్ఘచతురస్రాకార క్షేత్రం యొక్క వైశాల్యానికి సమానం. దీర్ఘచతురస్రాకారం యొక్క పొడవు మరియు వెడల్పు నిష్పత్తి 14:11 అయినా చుట్టుకొలత 100 మీటర్లు అయినా వృత్తాకార క్షేత్రం యొక్క వైశాల్యము ఎంత. బట్ ఇప్పుడు ఏంటమ్మా మనం ఆప్షన్ ద్వారా ట్రై చేయాలంటే వృత్తాకార వైశాల్యం కావాలి మనకి. వృత్తాకార వైశాల్యం అంటే ఏంటమ్మా ఫార్ములా 5r². 5 మీన్స్ ఏంటమ్మా 22/7. 22 అంటే ఏంటమ్మా 11 మల్టిపుల్ కావాలని మనము డిస్కస్ చేస్తుంటాం. ఇక్కడ అబ్జర్వ్ చేస్తేనా అన్నీ కూడా 11 మల్టిపుల్సే ఇస్తారనో. అన్నీ ఎలా ఉన్నాయమ్మా మనకి 11 మల్టిపుల్సే ఉన్నాయి. అంటే ఇప్పుడు ఆప్షన్ ద్వారా వర్క్ చేయడానికి రాదు. బట్ ఇప్పుడు చూద్దాం దీర్ఘచతురస్రం యొక్క పొడవు వెడల్పు నిష్పత్తి ఏమో 14:11. ఎస్ చుట్టుకొలత అన్నాడు. ఎస్ దేని యొక్క చుట్టుకొలత మనకి దీర్ఘచతురస్రం. దీర్ఘచతురస్రం యొక్క చుట్టుకొలత ఏంటమ్మా ఫార్ములా 2/L + B ఈక్వల్ టు ఎంతమ్మా మనకి ఇక్కడ 100. ఇదే కదా 2/L + B ఎంతమ్మా 100. ఎస్ చుట్టుకొలత అంటే 2లో ఎన్ని టైమ్స్ పోతుందమ్మా మనకి 50 టైమ్స్ పోతుంది. అంటే L + B ఎంత వచ్చిందమ్మా మనకి ఇక్కడ 50. 50. ఇప్పుడు ఈ 50ని ఎలా డివైడ్ చేయాలంటే లెంత్ బ్రెడ్త్ అండ్ రేషియో ఇచ్చాడు ఎంతమ్మా 14:11. అంటే ఈ 50ని 14:11లో డివైడ్ చేయండి. మొత్తం ఎంతమ్మా మనకి 25. ఈ 25 పార్ట్స్ ఈక్వల్ టు ఎంతమ్మా మనకు 50. 50 అయితే 25లో ఎంతమ్మా 2 టైమ్స్. అంటే అప్పుడు లెంత్ ఎంత వస్తుందమ్మా లెంత్ ఈక్వల్ టు ఏమవుతుంది 14 పార్ట్స్. 14 ఇంటే ఎంతమ్మా 2 దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా 28. నెక్స్ట్ బ్రెడ్త్ ఎంత ఉందమ్మా బ్రెడ్త్ ఈక్వల్ టు ఎంతమ్మా మనకి 11. 11 ఇంటూ ఎంతమ్మా మనకి 2 దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా 22. ఇది మనకి ఓకేమ్మా. ఇప్పుడు మనకి వృత్తాకార వైశాల్యం కావాలి. కానీ వృత్తాకార వైశాల్యం దేనికి సమానం దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యం. దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యం అంటే ఏంటమ్మా ఫార్ములా లెంత్ ఇంటూ బ్రెడ్త్.
ఓకేమా, లెంత్ ఇంటూ బెర్త్ అంటే 28 ఇంటూ 20 అంటే ఎంతమ్మా మనకి ఇక్కడ 560 కదా. ఎస్, మళ్ళీ 28 డబుల్ ఎంతమ్మా మనకు 56 అంటే ఎంతమ్మా మనకు 6 ప్లస్ 5 ఎంతమ్మా 11, నెక్స్ట్ ఎంతమ్మా 6 అంటే వాట్ దట్ ఆన్సర్ 616 సెంటీమీటర్ స్క్వేర్. సో 616 మీటర్ స్క్వేర్. సో వాట్ దట్ ఆన్సర్ 616. నెక్స్ట్, a semicircle is constructed on each side of a square of side 2 meters, then the whole area of the figure. 2 మీటర్ల భుజం గల ఒక చతురస్రాకార ప్రతి భుజంపై ఒక అర్ధ వృత్తాన్ని నిర్మించిరి. ఈ ఆకారం యొక్క మొత్తం వైశాల్యం. సో ఏమన్నాడమ్మా మనకి, సో ఏంటమ్మా మనకి 2 మీటర్స్ గల ఏంటమ్మా ఒక చతురస్రాకారం. ఎస్, దీని యొక్క ప్రతి భుజంపై ఒక అర్ధవృత్తాన్ని నిర్మించారు. అంటే ప్రతి భుజముపై ఏంటమ్మా ఒక సెమీ సర్కిల్, ఒక సెమీ సర్కిల్ నిర్మిస్తున్నారు. ఇది మనకి. ఇప్పుడు ఈ డయాగ్రామ్ యొక్క మొత్తం వైశాల్యం కావాలి. ఈ డయాగ్రామ్ యొక్క మొత్తం వైశాల్యం కావాలంటే ఏంటమ్మా మనకు ఏరియా ఆఫ్ ది స్క్వేర్, చతురస్రం యొక్క వైశాల్యము ప్లస్ ఏంటమ్మా మనకి 4 అర్ధవృత్తాల యొక్క వైశాల్యాల మొత్తం. చతురస్రం యొక్క వైశాల్యం అంటే ప్రతి భుజము పొడవు కూడా ఎంతమ్మా 2 మీటర్లే కదా. చతురస్ర వైశాల్యం అంటే ఏంటంటే ఫార్ములా ఏ స్క్వేర్ అంటే ఏంటమ్మా 2 స్క్వేర్ ప్లస్ సో ఏంటమ్మా మనకి సమ్ ఆఫ్ ది ఏరియాస్ ఆఫ్ 4 సెమీ సర్కిల్స్. సెమీ సర్కిల్ ఫార్ములా ఏంటమ్మా 4 ఇంటూ ఏంటి మనకి 5r స్క్వేర్ బై 2. ఇదేంటమ్మా మనకి చతురస్రం యొక్క వైశాల్యం ఫార్ములా ఏ స్క్వేర్, ఏ ఈక్వల్ టు ఎంతమ్మా 2 స్క్వేర్ సమ్ ఆఫ్ ది ఏరియాస్ ఆఫ్ 4 సెమీ సర్కిల్స్. బట్ ఇప్పుడు ఏంటమ్మా మనకి ఇది మొత్తం ఏమవుతుంది, దీని యొక్క భుజము దేనికి ఈక్వల్ అవుతుందమ్మా మనకు డయామీటర్ ఆఫ్ ది సెమీ సర్కిల్. ఓకేమ్మా, వ్యాసానికి సమానంగా ఉంటుంది. కానీ మనకి రేడియస్ కావాలా, ఇది మొత్తం డయామీటర్ అయితే రేడియస్ అంటే అప్పుడు ఏమవుతుంది దీంట్లో హాఫే కదా, అంటే అప్పుడు ఏమవుతుంది మనకి 1 అవుతుంది. ఓకేమ్మా, ఎస్ అంటే అప్పుడు ఏమవుతుందమ్మా 2 స్క్వేర్ అంటే ఎంతమ్మా 4 ఇంటూ 5 అంటే ఎంతమ్మా 22/7. r అంటే ఇప్పుడు ఎంత వచ్చింది మనకి 1. సో 1 ఎంతమ్మా 2లో ఎంతమ్మా మనకి ఇక్కడ 11 టైమ్స్. ఓకేమ్మా, ఎస్ 7 4 ఎంతమ్మా 28, నెక్స్ట్ ఎంతమ్మా 11 4 ఎంతమ్మా మనకి 40, 11 4 ఎంతమ్మా మనకి 44 డివైడెడ్ బై ఎంతమ్మా 10. సో మొత్తం ఎంత వస్తుందమ్మా 72 బై ఎంతమ్మా 7. 7లో ఎన్ని టైమ్స్ పోతుందమ్మా మనకి ఇది 10 టైమ్స్. వాట్ ఇస్ ద రిమైండర్ అమ్మా 2/7 దట్ ఈజ్ ఈక్వల్ టు ఏంటమ్మా మనకి ఇది మీటర్ స్క్వేర్. 10 2/7 మీటర్ స్క్వేర్. సో 10 2/7 మీటర్ స్క్వేర్ ఇదే కదా మనకి. ఓకే అమ్మా, ద రేడియస్ ఆఫ్ ఏ సెమీ సర్కిల్ ఈజ్ ఈక్వల్ టు ద రేడియస్ ఆఫ్ ది స్పియర్ whose surface area is 616 centimeter square and the height of a cylinder is 150% more than radius of the semicircle and the ratio of the height to radius of cylinder is 5:1, then find the radius of the cylinder. Okay ma, ఒక అర్ధవృత్తం యొక్క వ్యాసార్థం గోళం యొక్క వ్యాసార్థానికి సమానం. అర్ధవృత్తం యొక్క ఉపరితల వైశాల్యం 616 సెంటీమీటర్ స్క్వేర్ మరియు స్తూపం ఎత్తు అర్ధవృత్త వ్యాసార్థం కంటే 150% ఎక్కువ. స్తూపం యొక్క ఎత్తుకి వ్యాసార్థానికి గల నిష్పత్తి ఎంతమా 5:1 అయిన స్తూపం యొక్క వ్యాసార్థాన్ని కనుగొనండి. బట్ ఇక్కడ ఏమన్నాడమ్మా మనకి అర్ధవృత్తం యొక్క వ్యాసార్థం గోళం యొక్క వ్యాసార్థానికి సమానం. అర్ధవృత్తం యొక్క ఏంటమ్మా మనకి ఉపరితల వైశాల్యం అన్నాడు. ఎస్, సో ఇక్కడ ఏమన్నాడమ్మా మనకి అర్ధవృత్తం యొక్క ఉపరితల వైశాల్యం. ఎస్, అర్ధవృత్తం యొక్క ఉపరితల వైశాల్యం అంటే ఏంటమ్మా ఫార్ములా మనకి 4πr స్క్వేర్. ఓకేమ్మా, 4πr స్క్వేర్. సో రేడియస్ హూజ్ అంటే ఇక్కడ ఏంటమ్మా ఇక్కడ స్పియర్ అంటే ఏంటమ్మా ఇక్కడ ఏమో మనకి ఈజ్ ఈక్వల్ టు ద రేడియస్ ఆఫ్ ది స్పియర్ అన్నాడు కాబట్టి స్పియర్ తీసుకోండి. సో గోళం యొక్క మొత్తం సంపూర్ణతల వైశాల్యం దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడమ్మా మనకు 61 ఎంతమ్మా మనకు 6 సెంటీమీటర్ స్క్వేర్. ఎస్ 4 ఇంటూ 5 అంటే ఎంతమ్మా మనకి 22/7. నెక్స్ట్ ఎంతమ్మా ఆర్ స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా మనకి ఇది 616. 11లో ఎంతమ్మా 2 టైమ్స్ 11 5 జా 11 6 జా. 4లో ఎంతమ్మా మనకి 4 1 జా 4 4 జా. 2లో ఎంతమ్మా మనకి 7 టైమ్స్. ఆర్ స్క్వేర్ ఈక్వల్ టు ఆర్ ఈక్వల్ టు 7 into 7 అంటే ఎంతమ్మా √49. √49 అంటే ఎంతమ్మా 7 అవుతుంది. ఎంతమ్మా మనకి రేడియస్ 7. ఇది మనకి మళ్ళీ ఏమి ఇచ్చాడు క్వశ్చన్లో మనకి స్తూపం యొక్క ఎత్తు వృత్తం అంటే వృత్తం యొక్క వ్యాసార్థం కంటే 150% మోర్ అన్నాడు. అంటే స్తూపం యొక్క ఎత్తు దీనికంటే 150% మోర్. 150% అంటే మోర్ అంటే ఎంతమా 250/100. దేంట్లో దీంట్లో 7లా. ఎస్, దట్ ఈజ్ 0 0 ఏమవుతుందమ్మా క్యాన్సల్.
5లో ఎన్ని టైమ్స్ 5 టైమ్స్ 5లో ఎంతమ్మా 2 టైమ్స్ దట్ ఈజ్ హైట్ ఈక్వల్ టు ఎంతమ్మా మనకి 35/2 ఇది మనకి హైట్ స్తూపం యొక్క ఎత్తు. మళ్ళీ ఏమి ఇచ్చాడు మనకి స్తూపం యొక్క ఎత్తుకు వ్యాసార్థానికి నిష్పత్తి ఇచ్చాడమ్మా. హైట్ నెక్స్ట్ ఏంటమ్మా రేడియస్ యొక్క నిష్పత్తి ఎంతమ్మా మనకి 5:1 ఇచ్చాడు మనకి. ఎస్ ఇప్పుడు ఈ హైట్ ఎంతమ్మా 35/2 ఇక్కడ ఎన్ని పార్ట్స్ ఉందమ్మా 5 దీనికి ఈక్వల్ చేయొచ్చు కదా. ఎస్ 5 పార్ట్స్ ఈక్వల్ టు ఎంతమ్మా మనకి ఇక్కడ 35/2. ఎస్ 5లో ఎంతమ్మా 7 టైమ్స్ పోతుంది. ఇంకా 1 పార్ట్ ఈక్వల్ టు ఎంత మనకి 1 × 7/2 అంటే ఎంతమ్మా 7/2. 7/2 అంటే ఎంతమ్మా మనకి డైరెక్ట్గా 3.5 సెంటీమీటర్స్. సో వర్ దట్ ఆన్సర్ 3.5 సెంటీమీటర్స్. లెంత్ ఆఫ్ ది క్యూబాయిడ్ లెంత్ 4 టైమ్స్ బ్రెడ్త్ 3 టైమ్స్ హైట్ 2 టైమ్స్. హౌ మెనీ టైమ్స్ విల్ బి ఇంక్రీజ్ ఇన్ వాల్యూమ్? సో లెంత్ అనేది యాక్చువల్గా ఏంటమ్మా 4 టైమ్స్. యాక్చువల్ లెంత్ అంటేమా 1 అనుకుంటా. 4 టైమ్స్ అంటే ఏమవుతుందమ్మా 4. బ్రెడ్త్ అనేది 3 టైమ్స్ 1. బ్రెడ్త్ 3 టైమ్స్ అంటే ఏమో 3 అండ్ హైట్ కూడా ఏమవుతుందమ్మా 2 టైమ్స్. దాని ఘనపరిమాణం ఎన్ని రెట్లు అన్నాడు అంటే అప్పుడు ఏమవుతుందమ్మా 4 × 3 × 2 × 1. సో 4 3 ఎంతమ్మా 12 12 2 ఎంతమ్మా 24 టైమ్స్ అవుతుంది. యాక్చువల్గా అంటే మా లెంత్ బ్రెడ్త్ ఏంటమ్మా 1 తీసుకుంటే 1కు 4 టైమ్స్ అంటే ఎంతమ్మా 4. బ్రెడ్త్ 1 తీసుకుంటే 3 టైమ్స్ అంటే 3 2 అంటే వాల్యూమ్ అంటే ఏంటమ్మా ఘనపరిమాణం ఫార్ములా 4 × 3 × 2 దట్ ఈస్ ఈక్వల్ టు ఎంతమ్మా 24 టైమ్స్ అవుతుంది. సో ఫర్ దట్ ఆన్సర్ 24 టైమ్స్. సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ స్పియర్ ఈజ్ 2464. If its radius is doubled, then the surface area of the new sphere 2464 సెంటీమీటర్ స్క్వేర్ వక్రతల వైశాల్యం గల గోళం యొక్క వ్యాసార్థాన్ని రెట్టింపు చేస్తే గోళం యొక్క వక్రతల వైశాల్యం ఎంత? సో గోళం యొక్క వక్రతల వైశాల్యం ఏంటేమో ఫార్ములా 4πr². ఇది మనకి కానీ క్వశ్చన్లో ఇప్పుడు గోళం యొక్క వ్యాసార్థాన్ని రెట్టింపు చేయమన్నాడు. ఇక్కడనే సబ్స్టిట్యూట్ చేద్దాం. 4 × 5 ఆర్ని ఏం తీసుకోమన్నాడమ్మా రెట్టింపు. రెట్టింపు అంటే ఏంటమ్మా 2r² ఇది మనకి అంటే 2r అంటే ఏమవుతుందమ్మా మనకి. సో 2r² అంటే ఎంతమ్మా మళ్ళీ ఇది 4πr² కదా. 4 × ఎంతమ్మా మళ్ళీ 4πr². అంటే ఇంత ముందు ఉన్న ఏంటమ్మా మనకి వక్రతల వైశాల్యానికి ఎన్ని రెట్లు అవుతుంది వ్యాసార్థాన్ని రెట్టింపు చేస్తే 4 టైమ్స్ అవుతుంది. ఇంత ముందు ఉన్న వక్రతల వైశాల్యం అంటే ఎంత ఉందన్నమాట అయితే సబ్స్టిట్యూట్ చేయొచ్చు కదా. 4 × ఎంతమ్మా మనకి 4004 సారీ ఎంతమ్మా మనకి ఇది 2464 ఇది మనకి. ఎస్ 4 4 ఎంతమ్మా 16. ఎస్ 4 6 ఎంతమ్మా మనకి 24. నెక్స్ట్ ఎంతమ్మా 25. ఎస్ 25. నెక్స్ట్ 4 4 ఎంతమ్మా 16 17 18. నెక్స్ట్ 4 2 ఎంతమ్మా 9 అంటే ఎంత అవుతుందమ్మా 9856 ఏమవుతుందమ్మా మనకు సెంటీమీటర్ స్క్వేర్ అవుతుంది. సో వర్ దట్ ఆన్సర్ ఏది లేదు అంటే వర్ దట్ ఆన్సర్ నన్ ఆఫ్ దిస్. ఓకేమా.